నమస్తే, నా పేరు కోపల్లె ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. తెలంగాణ రాజకీయాలకు సంబంధించి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్లో ఒక చర్చ కీలకంగా నడుస్తోంది. అదేమిటంటే, తొందరలోనే బీఆర్ఎస్లో హరీష్ రావుకు కీలక బాధ్యతలు ఇవ్వబోతున్నారు అనేసి. కీలక బాధ్యతలు అంటే, ఇప్పుడు అధినేతగా కేసీఆర్ ఉన్నారు. కేసీఆర్ కొడుకు కేటీఆర్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంటున్నారు. మరి హరీష్ రావుకి ఇవ్వబోయే కీలక బాధ్యతలు ఏముంటాయి? దీని చుట్టూనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. విషయం ఏమిటంటే, ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ మీద ప్రాసిక్యూషన్ చేయడానికి ఏసీబీకి గవర్నర్ అనుమతి ఇచ్చాడు. ప్రాసిక్యూషన్ అంటే ఆల్రెడీ విచారణ జరిపారు, కేసులు కూడా నమోదు చేస్తున్నారు. ఇప్పుడు ఈ దశలో ప్రాసిక్యూషన్ అనుమతి ఇవ్వడము అంటే దాదాపుగా అరెస్ట్ అన్నట్లుగానే అర్థం వస్తుంది. అది ఒక 3-4 రోజుల్లో ఆ ప్రక్రియను కూడా పూర్తి చేసేసి ఏసీబీ వాళ్ళు మరొకసారి కేటీఆర్కి ఫార్మల్గా నోటీస్ ఇచ్చి అదుపులోకి తీసుకుంటారు అనే చర్చ బాగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే అందరి దృష్టి హరీష్ రావు మీదకు మళ్ళింది. కారణం ఏమిటంటే, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ ఏసీబీ యాక్షన్ తప్పదనుకున్నప్పుడు మరి పార్టీని ముందుండి యాక్టివ్గా నడిపించే బాధ్యత ఎవరు తీసుకుంటారు అని. పార్టీ అధినేత కేసీఆర్ ఉన్నప్పటికీ గడిచిన 2 ఏళ్లుగా యాక్టివ్గా లేరు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి కేసీఆర్కు ఏవో అనారోగ్యాలని ఇతరత్ర కారణాలతో ఫామ్ హౌస్కు మాత్రమే పరిమితం అయిపోయారు. కూతురు కల్వకుంట్ల కవిత కూడా బాగా యాక్టివ్గా ఉంటారు. అయితే వివిధ కారణాలతో పార్టీ మీద తిరుగుబాటు చేసిందనో, లేకపోతే అన్న మీద తిరుగుబాటు చేసిందనో, ఇట్లా రకరకాల కారణాలతో కవిత మీద కూడా సస్పెన్షన్ వేటు వేశారు. దాంతో కవిత ఏం చేసింది, అసలు పార్టీకే రాజీనామా చేసేసి బయటకు వచ్చేసింది. సో కేసీఆర్ యాక్టివ్గా లేరు, కేటీఆర్ మీద ఏసీబీ వాళ్ళు యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది, కవిత పార్టీకి సంబంధం లేదు. ఇక మిగిలింది ఎవరంటే ఏకైక నేత హరీష్ రావు మాత్రమే. పార్టీ మొత్తం మీద సమర్థవంతంగా నేతలందరినీ నడిపించగలిగినటువంటి గట్టి నేత ఎవరున్నారు అంటే హరీష్ రావు తప్ప వేరే వాళ్ళు ఎవరు కనబడటం లేదు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ మీద యాక్షన్ తీసుకుంటే ఏసీబీ వాళ్ళు ఖచ్చితంగా ఆ ప్లేస్లో హరీష్ రావును కేసీఆర్ పెడతారు. తాత్కాలికంగా అయినా సరే కేటీఆర్ బాధ్యతలను హరీష్ రావు మీదకు మోపి పార్టీని నడిపించే బాధ్యతను కేసీఆర్ ఇస్తారు అనేటువంటి చర్చ అంతర్గతంగానూ జరుగుతోంది. ఇతరత్రా కూడా పార్టీల్లో కూడా అదే విధమైన చర్చ జరుగుతోంది. ఈ మొత్తం మీద చూసుకుంటే కేటీఆర్ విషయం ఏమవుతుందంటే, ఫార్ములా ఈ కేసులో అవకతవకలకు పాల్పడ్డారని, అవినీతికి పాల్పడ్డారని, అధికార దుర్వినియోగం చేశారనేటువంటి అంశాలు సాక్ష్యాధారాలతో సహా ఏసీబీ ఇప్పటికే తెలంగాణ హైకోర్టుకు, గవర్నర్కు కూడా అందించింది. ఏసీబీ ఇచ్చినటువంటి సాక్ష్యాధారాలతో కన్విన్స్ అయిన తరువాతనే హైకోర్టు, గవర్నరు ప్రాసిక్యూషన్కు ఓకే చేశాయి. అంటే తన మీద యనుమల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా నిలువరించేందుకోసమని కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చాలా రోజులైంది. అయితే ఏసీబీ ఇచ్చినటువంటి సాక్ష్యాధారాలను చూసిన తర్వాత కేటీఆర్ వేసిన కేసును కొట్టేసింది. అంటే అర్థం ఏమిటి, విచారణ చేసుకోవచ్చు అని ఏసీబీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లే. అదే సమయంలో ప్రాసిక్యూషన్కు 70 రోజులు ఫైలు తన దగ్గరే పెట్టుకున్నారు గవర్నర్, ఎలాంటి అనుమతి ఇవ్వకుండా. అలాంటిది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో పార్టీ ఓడిపోగానే ఒక 3-4 రోజులకే గవర్నరు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ అనుమతి మంజూరు చేశారు. అంటే జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ ఓడిపోవడానికి గవర్నర్ కేటీఆర్ ప్రాసిక్యూషన్కు అనుమతి ఇవ్వడానికి ఏమన్నా లింక్ ఉందా అనే చర్చ కూడా జరుగుతోంది. అసలు ఇంతకాలం ఎందుకు వెయిట్ చేశారనే చర్చ అది వేరే సంగతి అది. సో ఈ హోల్ మొత్తం మీద తీసుకుంటే కూడా ఇప్పుడు చర్చ అంతా బీఆర్ఎస్లో ప్రధానంగా హరీష్ రావు చుట్టూనే తిరుగుతోంది. కేటీఆర్ కన్నా కూడా హరీష్ రావు పార్టీలో చాలా సీనియర్. మొదటి నుంచి కేసీఆర్తో పాటు 2001-2002 నుంచి ఉద్యమంలో ఉన్నారు. మెజారిటీ నేతల ఆమోదయోగ్యం పొందినటువంటి నేత హరీష్ రావు. చాలా ఈజీగా యాక్సెసిబుల్, అందరు నేతలకు యాక్సెసిబిలిటీతో ఉంటారు. జిల్లాల్లో తిరుగుతారు బాగా, పార్టీ ఆఫీస్లో కానీ మీడియా సమావేశాలు కానీ చాలా యాక్టివ్గా ఉంటారు కేటీఆర్తో పోల్చుకుంటే. సో ఇలాంటి అనేక అంశాలు హరీష్ రావుకు కొంచెం కలిసి వచ్చేవి.
అయితే కేసీఆర్ కొడుకు అన్నది కేటీఆర్కు చాలా పెద్ద ప్లస్ పాయింట్. సో ఈ నేపథ్యంలోనే కేసీఆర్ పార్టీ బాధ్యతలు అప్పగిచ్చారు. వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి ఏకంగా అసలు అధ్యక్ష బాధ్యతలు అప్పగిచ్చేస్తారు, పార్టీ పగ్గాలు అప్పగించబోతున్నారు, కాబోయే ముఖ్యమంత్రి అని కేటీఆర్ మీద విపరీతమైనటువంటి ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో ఏమైందో తెలియదు కానీ పార్టీ పగ్గాలు అప్పగించకుండా కేసీఆర్ వెనక్కి తగ్గారు. అప్పట్లోనే పార్టీలో జరిగిన చర్చ, నేతల మధ్య చెప్పుకున్నటువంటి మాటలు ఏమిటి అంటే, హరీష్ రావును కాదని కేటీఆర్కు పూర్తి పగ్గాలు అప్పగిచ్చేస్తే, రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తే మెజారిటీ నేతలు అంగీకరించరు, హరీష్ రావుకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది అనేటువంటి చర్చ బాగా జరిగి అది కేసీఆర్ దృష్టికి కూడా వెళ్ళి ఎందుకనో చివరి నిమిషంలో విరమించుకునే వర్కింగ్ ప్రెసిడెంట్ అనేటువంటి ఒక పోస్ట్ క్రియేట్ చేసి కేటీఆర్కి అప్పగిచ్చారు. కేటీఆర్కు సమానంగానే హరీష్ రావు కూడా బాధ్యతలు మోస్తున్నారు. ఇప్పుడు రెగ్యులర్గా కేటీఆర్ ఏమో మీడియా సమావేశాలు, పార్టీ సమావేశాల్లో పెట్టుకుంటూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే, హరీష్ రావు ఏమో ఆ నియోజకవర్గం అని ఈ నియోజకవర్గం అని ఎక్కడో చోట తిరుగుతూనే ఉన్నారు, క్యాడర్కు లీడర్లకు అందుబాటులోనే ఉంటున్నారు. సో ఇట్లా అనేకమైనటువంటి అంశాలను గమనంలోకి తీసుకుంటే హరీష్ రావుకి మెజారిటీ నేతల ఆమోదయోగ్యం ఉంటుంది కాబట్టి వేరే దారి లేక కేసీఆర్ తాత్కాలికంగా అయినా సరే పార్టీ బాధ్యతలను హరీష్ రావుకి ఇవ్వక తప్పదు అని మెజారిటీ నేతలు అభిప్రాయపడుతున్నారు. థ్యాంక్ యూ.